ఈనాడు మళ్ళీ చాలా మందికి తెలియదు, మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర ఉన్నది. మగ్దుం మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. మగ్దుం మొయినుద్దీన్ పుట్టిన జిల్లా ఇది. ఎంత గొప్పగా చెప్పిండు, అహాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలో తో సారే జమానేకు సాత్ లేకే చలో. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ఆత్మగౌరవము, సమానత్వము, ప్రజల అవసరాలు, దార్శనికత్వము, కాంగ్రెస్ సమాజాన్ని విభజించి పాలించాలని ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని. ప్రాంతాలకు అతీతంగా 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ పోరాటం, త్యాగాలతో కూడిన పోరాటం. మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో 2013-14లో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా, జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కల సాకారం చేసింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానము, ప్రధానంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే, జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుండే ఇది ఏం వాదన, ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి, 2009లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4% రిజర్వేషన్ మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిది. ఇలా ఎంతో మంది, లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ, 30-35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడము, ఓ కమిషన్ నియమించడము. కమిషన్ రిపోర్ట్ 90 రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము. ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము, ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయడము. ఇది ఒక చరిత్ర. కులగణనే కానీ, వర్గీకరణనే కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య, ఆనాడు ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాని ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఈనాడు మళ్ళీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కేటాయింపులు పెంచింది.